కాశ్మీరు, జమ్మూ కాశ్మీర్ మొన్నటిదాకా ఉండే సపరేట్, కానీ ఇప్పుడు కాశ్మీర్ ఇండియాలో భాగమే, మనం దాన్ని సపరేట్గా చూడలేము, అది రద్దయిపోయింది. రానున్న రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ కానీ అవి ప్రత్యేక దేశాలుగా ఉండే పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ పరిస్థితి అయిపోయింది, ఇప్పటికే బంగ్లాదేశ్ పరిస్థితి అయిపోయింది, అస్తిత్వం పోతుంది. త్వరలోనే బంగ్లాదేశ్ భారత్లో విలీనం కాబోతున్నది, నేపాల్ కాబోతున్నది, భూటాన్ కాబోతున్నది. అందుకే సీట్ల సంఖ్య అక్కడ పెరిగింది, అఖండ భారత నిర్మాణం జరిగింది. ఇవాళ పార్లమెంటులో మీరు బొమ్మ చూడండి, అఖండ భారత బొమ్మ ఉంటుంది అక్కడ. బాగా వ్యతిరేకత ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తుందంటే దక్షిణాది నుండి వస్తుంది కాబట్టి ఆ సింగోళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వ్యతిరేకత ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది? దక్షిణాది. అఖండ భారత నిర్మాణానికి మొట్టమొదటి అడ్డంకి ఎవరు? దక్షిణాది, సౌత్. అందుకే వాళ్ళేం నోరు మూయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఆ సింగోళ్ళు తీసుకొచ్చి ఒకటి పెట్టేసారు ధర్మదండం పేరు మీద.